చెట్టు దెయ్యం. అనగనగా విశ్వపురం అనే గ్రామం ఉండేది. ఆ ఊరు చుట్టూ పచ్చని పొలాలు, కొండలు మరియు చిన్న నది ఉండేది. ఆ ఊరిలో సంక్రాంతి పండగ ఎంతో ఘనంగా జరిగేది. విశ్వపురంలో ఉన్న నానమ్మ మరియు తన ఫ్రెండ్స్తో కలిసి సంక్రాంతి పండుగ చేసుకుందాము అని బబ్లూ ఆ ఊరికి వెళ్ళాడు. బబ్లూ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి నాన్నమ్మ చేసిన రుచికరమైన వంటకాలు తినేసి ఆడుకోవడానికి ఊరిలో ఉన్న చిన్న నదికి వెళ్లారు. ఇంతలో నాన్నమ్మ అందరినీ పిలిచి, మీరు ఊరిలో ఎక్కడికి అయినా వెళ్లి ఆడుకోండి కాని ఊరి చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు దగ్గరికి మాత్రం వెళ్ళకండి అని చెప్పింది. సరే అని పిల్లలు అందరూ వెళ్లి నదిలో ఆడుకుని, నది పక్కన ఉన్న జామ చెట్టులో జామకాయలు కోసుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా దూరంగా ఉన్న మర్రి చెట్టు నుండి వింత శబ్దాలు రావడం గమనించారు. కాని రోజంతా బాగా ఆడుకోవడంతో అలసటతో ఇంటికి వెళ్లి నాన్నమ్మకి జామకాయలు ఇచ్చారు. ఇంతలో రాత్రి కావడంతో నానమ్మ బబ్లూకి భోజనం పెట్టింది. బబ్లూ నానమ్మతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ రుచికరమైన భోజనం చేసి రూంలోకి వెళ్లి నిద్రపోయారు. కాని బబ్లూకి మాత్రం సాయంత్రం మర్రి చెట్టు దగ్గర వచ్చిన శబ్దం అలాగే గుర్తు ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం బబ్లూ మరియు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఉదయాన్నే లేచి స్నానం చేసి నాన్నమ్మతో కలిసి భోగి మంటలు వేశారు. అందరికన్నా బబ్లూ వాళ్లు వేసిన భోగి మంటలే పెద్దగా ఉంది. నాన్నమ్మ మరియు పిల్లలు కలిసి ఊరిలో ఉన్న చాలా పురాతనమైన శివాలయం కి వెళ్లారు. ప్రతి సంక్రాంతికి ఆ ఊరిలో జాతర జరుగుతుంది. నానమ్మ పిల్లలందరికీ బొమ్మలు కొనిచ్చింది. పిల్లలు ఎంతో సంతోషించారు. నానమ్మ మరియు పిల్లలు అందరూ కలిసి ఇంటికి వెళ్లారు. ఆ రోజు సాయంత్రం బబ్లూ నాకు ఈరోజు చాలా ఆకలిగా ఉంది, త్వరగా భోజనం పెట్టు అని నానమ్మని అడిగాడు. దానికి నానమ్మ చాలా దిగులుగా భోజనం పెట్టింది. బబ్లూ నానమ్మ బాధగా ఉండడం చూసి, ఏమైంది నానమ్మ, ఎందుకు దిగులుగా ఉన్నావు అని అడిగాడు. దానికి మన ఇంటి పెరటిలో ఉన్న మేకపిల్ల కనిపించలేదు అని చెప్పింది. ఈ మాత్రం దానికే బాధపడకు, నేను వెళ్లి మేకపిల్లని వెతికి తీసుకువస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్నా నానమ్మ కంగారుపడి, వద్దు, ఈ రాత్రి సమయంలో బయటికి వెళితే ఆ దెయ్యం నిన్ను గాయపరుస్తుంది అని చెప్తుంది. దానితో బబ్లూ కూడా, అవును నానమ్మ, నిన్న నాకు కూడా ఆ మర్రి చెట్టు నుండి వింత శబ్దం వినపడింది అని చెప్పాడు. సర్లే, మేక పిల్ల సంగతి వదిలేసి పడుకో అని నానమ్మ చెప్పడంతో బబ్లూ నానమ్మ నీ గట్టిగా పడుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం బబ్లూ తన ఫ్రెండ్స్తో కలిసి ఊరు మొత్తం వెతికారు, కాని వారి మేకపిల్ల కనపడలేదు. ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి చూడగా వారికి మేకపిల్ల మెడలో ఉన్న గొలుసు కనిపించింది. వెంటనే వారు ఇంటికి వెళ్లి నానమ్మకి జరిగింది మొత్తం చెప్పారు. నానమ్మ మళ్లీ కంగారు పడి, మీరు ఇంకోసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్లకండి అని చెప్పింది. ఆ చెట్టులో ఒక దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఎవరు కనిపిస్తే వారిని తినేస్తుంది అని చెప్పింది. ఆ మాటలు విన్న బబ్లూ భయంతో, ఆ దెయ్యం నీ ఎవరు చూడలేదా అని అడిగాడు. లేదు, ఆ దెయ్యం రాత్రి పూట మాత్రమే తిరుగుతుంది అని చెప్పింది. దానితో బబ్లూకి కొంచెం అనుమానం వచ్చి ఎలాగైనా నిజం తెలుసుకోవాలి అనుకున్నాడు. ఎవరికీ తెలియకుండా బబ్లూ ఒక్కడే రాత్రిపూట ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ చెట్టు కింద చిన్న మంట వేసి ఒక తెల్లని దెయ్యం కూర్చుని ఉంది. రా బబ్లూ రా, చెట్టు వెనకాల ఏం చేస్తున్నావు, ముందరికి రా బబ్లూ అని చెప్పగా బబ్లూ భయంతో ఇంటికి పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం బబ్లూ నిద్రలేవగానే ఇంటి ముందర కనిపించకుండా పోయిన మేకపిల్ల గడ్డి తింటూ ఉంది. నానమ్మ బబ్లూతో మన మేకపిల్ల తిరిగి వచ్చేసింది అని సంతోషంతో చెప్పింది. బబ్లూ మళ్లీ ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూడగా రాత్రి వేసిన మంట ఇంకా అలాగే ఉంది. ఈ సంఘటన చూసిన బబ్లూకి ఫుల్గా అనుమానం వచ్చింది. ఎలాగైనా ఊరిలో ఉన్న దెయ్యం సంగతి చూడాలని అర్ధరాత్రి ఒకడే ఇంటికి వెనకాల దాక్కుని దెయ్యం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంతలో ఒక దెయ్యం ఒకటి వచ్చి రోడ్డు పక్కన చెట్టుకి కట్టేసి ఉన్న మేకపిల్లని పట్టుకుని వెళ్లిపోయింది. అది చూసిన బబ్లూ ఒకసారి షాక్ అయ్యి ఆ దెయ్యం వెనకాల వెళ్లసాగాడు. కొంచెం దూరం వెళ్లగానే బబ్లూకి చీకటిలో దెయ్యం ఏమీ కనపడలేదు. చేసేది ఏమీ లేక బబ్లూ తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం ఊరిలో ప్రజలు రాత్రి దెయ్యం మళ్లీ మేక పిల్లను తీసుకుని వెళ్లిపోయింది అని మాట్లాడసాగారు. ఇంతలో బబ్లూ వాళ్ల దగ్గరికి వెళ్లి, మీ గొర్రె పిల్లని ఎత్తుకుపోయింది దెయ్యం కాదు,
ఊరి చివర శివాలయం దగ్గర ఉన్న శివాజీ అని బిచ్చగాడు అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. నీకు ఎలా తెలుసు అని అడగ్గా, నేను నిన్న రాత్రి మీ దూడాని ఆ బిచ్చగాడు దెయ్యం వేషం వేసుకో తీసుకువెళ్లడం చూశాను అని చెప్పడంతో అందరూ వెళ్లి ఆ బిచ్చగాడిని బాగా కొట్టారు. దానితో బిచ్చగాడు నిజం ఒప్పుకున్నాడు. ప్రతిరోజూ అర్ధరాత్రిపూట ఎవరు లేని సమయం చూసి కోళ్లని, మెకల్ని తీసుకువెళ్లి పట్టణంలో అమ్మేస్తాను అని చెప్పాడు. ఆ ఊరిలో దెయ్యం లేదు అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకుని ఎంతో సంతోషంగా బబ్లూకి కృతజ్ఞతలు చెప్పారు. బబ్లూ వాళ్ల నానమ్మతో కలిసి సంక్రాంతి పండుగను చాలా సరదాగా జరుపుకొని నాన్నమ్మకి నమస్కరించి ఊరికి బయలుదేరాడు. అదే సమయంలో ఆ బిచ్చగాడు బబ్లూ ఇంటికి వచ్చి తనని డబ్బు కోసం దెయ్యం వేషం వేసుకుని అందరినీ భయపెట్టను అని క్షమాపణ కోరాడు. బబ్లూ బిచ్చగాడితో, ఆ రోజు రాత్రి మర్రి చెట్టు దగ్గర నన్ను ఎందుకు భయపెట్టవు అని అడగ్గా, అసలు ఆ రోజు రాత్రి నేను ఈ ఊరిలోనే లేను అని చెప్పాడు. ఆ మాటలతో బబ్లూ ఒకసారిగా షాక్ అయ్యాడు. మరి ఆ రోజు నాతో మాట్లాడింది ఎవరు అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.